హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, పెన్షనర్లకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. అలా వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఎన్పిఎస్ పెన్షనర్లకు బిగ్ రిలీఫ్. మెడికల్ బిల్లులు లేకున్నా ఖాతాలోకి డబ్బులు. ఎఫ్ఎంఏ రూల్స్ మార్చిన కేంద్రం. జాతీయ పింఛన్ పథకం పరిధిలోకి వచ్చే పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షన్దారులకు భారీ ఉపశమనం లభించింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మెడికల్ బిల్లులు అవసరం లేకుండా నేరుగా పింఛన్ ఖాతాలో డబ్బులు జమ చేయనున్నారు. దానికి సంబంధించిన వివరాలు అయితే ఒకసారి తెలుసుకుందాము. ఈ ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ డబ్బులు ఎలాంటి మెడికల్ బిల్లులు అవసరం లేకుండానే నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. నేరుగా పెన్షన్ జమ చేసే బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేస్తారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఖర్చుల నిర్వహణ విభాగం ఆఫీస్ మెమోరాండం జారీ చేసింది. ఈ ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్లు పొందేందుకు ఇకపై ఎలాంటి బిల్లులు కానీ క్లెయిమ్ సర్టిఫికెట్లు కానీ అవసరం లేదని ఆటోమేటిక్గా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు 2026 ఏప్రిల్ 16వ తేదీన జారీ చేసిన మెమోరాండంలో కేంద్రం తెలిపింది. అసలు ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్లు అంటే ఏంటి? పెన్షనర్లు తమ రోజువారీ వైద్య అవసరాల కోసం పడే ఇబ్బందులను తొలగించాలనే లక్ష్యంతో, అంటే చాలామందికి షుగర్ మందులు, బీపీ మందులు ఇలా కొన్ని రెగ్యులర్గా వాడుతుంటారు. అలాంటి ఇబ్బందులు వాటికి ఖర్చు కూడా అవుతుంటుంది. ఇవి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతి నెల ఒక నిర్ణీత మొత్తాన్ని ఇస్తుంది. దీనికోసం ఇక నుంచి ఎలాంటి హాస్పిటల్ బిల్లులు లేదా మందుల రసీదులు కూడా చూపించుకోవాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వ సేవల్లో ఉండి నేషనల్ పెన్షన్ సిస్టమ్ పరిధిలో ఉండి రిటైర్ అయినటువంటి ఉద్యోగులు దీనికి అర్హులు. అలాగే ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం సిజిహెచ్ఎస్ సదుపాయం లేని ప్రాంతాల్లో నివసిస్తున్నారో లేదా సిజిహెచ్ఎస్ ఓపీడీ సదుపాయాన్ని వదులుకున్నారో వారికి మాత్రమే నగదు పొందే అవకాశం ఉంటుంది. అలాగే పెన్షన్ పథకంలో చేరిన వారు తప్పనిసరిగా తమకు ఎఫ్ఎంఏ కావాలని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అయితే నెలకు ఎంత ఇస్తారు? ప్రస్తుత ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన పెన్షనర్లకు ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ కింద నెలకు 1000 రూపాయలు చొప్పున అందిస్తారు. ఏడాదికి మొత్తం 12,000 రూపాయలు నేరుగా పెన్షన్తో పాటు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఈ మొత్తం ప్రతి నెల వచ్చే పెన్షన్ బ్యాంక్ ఖాతాలోనే క్రెడిట్ చేస్తారు. దీనికోసం విడిగా క్లెయిమ్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా మీ అకౌంట్లో పడుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక పెన్షనర్ ఒకేసారి సిజిహెచ్ఎస్లోని ఓపీడీ సదుపాయాన్ని అలాగే ఎఫ్ఎంఏ నగదుని రెండింటిని పొందడం అయితే కుదరదు. ఏదో ఒకటి మాత్రమే మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చేయించుకునే చికిత్సలకు ఎప్పట్లాగే సిజిహెచ్ఎస్ సౌకర్యం అయితే వర్తిస్తుంది. కేవలం రోజువారీ మందులు, చెకప్ల కోసం మాత్రమే 1000 రూపాయలు ఎఫ్ఎంఏ ఇస్తారు. పెన్షనర్ తాను సిజిహెచ్ఎస్ వెలుపల ఉన్న ప్రాంతంలో నివసిస్తున్నట్లు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. చిన్న చిన్న వైద్య ఖర్చుల కోసం బిల్లులను దాచుకోవడం, వాటిని అధికారులకు సమర్పించిన నెలల తరబడి వేచి చూడడం వంటి ఇబ్బందులేక తొలగిపోనున్నాయి. నెలకు 1000 రూపాయలు అనేది చిన్న మొత్తంగా కనిపించినా క్రమం తప్పకుండా మందులు ఉపయోగించే వృద్ధులకు ఇది గొప్ప ఆర్థిక భరోసా అని చెప్తున్నారు. ఎలాంటి బిల్లులు చూపించకుండానే ఇకపై నేరుగా ఖాతాలో జమ చేయడం ద్వారా ఇబ్బందులు తొలగిపోనున్నాయి. కావలసినప్పుడు ఆ డబ్బులను ఉపయోగించుకునే వెసులుబాటు అయితే లభిస్తుంది. ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.